నేను రవితేజ గారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే ఆయన నవ్వులు వెనకాల, ఆయన పెర్ఫార్మెన్స్ వెనకాల చాలా తపన, చాలా కష్టం, చాలా కృషి, ఇంకా చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు. ఒక అసోసియేట్ డైరెక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టి క్యారెక్టర్ రోల్లు వేసుకుంటూ ఈరోజు అగ్రకథానాయకుల్లో ఒకటిగా రావడం అనేది ఇట్ ఈస్ రియలీ హిస్ అచీవ్మెంట్ అండ్ ఈస్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ప్రతి జనరేషన్కి ఒకడు ఉంటాడు, నేను అయ్యాను కదరా నువ్వెందుకు అవ్వలేవు అని ధైర్యం ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు. అది మా అందరికీ అప్కమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అది రవి అన్న. రవితేజ గారు మన టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అండ్ బ్రిలియంట్ పర్ఫార్మర్. ఎమోషనల్ సీన్స్, సీరియస్ రోల్స్లో ఎంత బాగా చేయగలుగుతారో అంతకన్నా బాగా ఆయన కామెడీ టైమింగ్తో మనల్ని నవ్వించగలుగుతారు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆయన ఫిలిమ్స్ సరిగ్గా ఆడట్లే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ హీరోయిన్ సెలెక్షన్స్ మీద ఎన్నో ట్రోల్స్. ఈ వీడియోలో ఆయన రీసెంట్ మూవీస్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదో అనలైజ్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ కాంటెంట్ అంతా ఒకసారి చెక్ చేయండి అండ్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారి కెరియర్ గ్రాఫ్ని ఒకసారి చూద్దాం. మిడ్ 2000s రవితేజ గారు అంటే మినిమం గ్యారంటీ. కిక్, మిరపకాయ్, వెంకీ, దుబాయ్ సీను ఇలా చాలా మూవీస్లో ఆయన ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్కి ఒక అడిక్షన్లా మారింది. ఇంకా విక్రమార్కుడు అయితే ఎన్ని లాంగ్వేజ్లో రీమేక్ చేసినా ఒరిజినల్కి దగ్గరికి కూడా రాలేకపోయారు. మీరు చేసిన విక్రమార్కుడు సినిమా తమిళంలో చేశారు, కన్నడలో చేశారు, హిందీలో చేశారు, 3 చూశారండి. నోబడీ కుడ్ మ్యాచ్ యువర్ టాలెంట్. బట్ రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఆయన ప్రాజెక్ట్స్ చూస్తే ఎనర్జీ ఉంది కానీ స్టోరీలో సోల్ మిస్ అవుతుంది. ప్రతి సినిమాలో అదే మాస్ టెంప్లెట్, ఒక కామెడీ సైడ్ కిక్, టెంప్లెట్ ఫైట్లు ఆడియన్స్కి బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. లాస్ట్ 8 yearsలో క్రాక్ ఇంకా ధమాకా తప్ప మిగిలిన మూవీస్ అన్నీ అంతంత మాత్రమే అండ్ బాక్స్ ఆఫీస్లో అయితే ఫ్లాప్ అయ్యాయి. సో వాట్స్ గోయింగ్ రాంగ్ అంటే ఫస్ట్ వచ్చేసి డైరెక్టర్స్ చాయిస్ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్. రవితేజ గారిలో మనం చూడాల్సిన చాలా గొప్ప విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు కొత్త డైరెక్టర్స్ని, డెబ్యూటాంట్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఎవరైతే పెద్ద డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళకప్పుడు కొత్త వాళ్ళే కదా. వాళ్ళు ఒకప్పుడు కొత్త వాళ్ళే అన్న, కానీ కంటిన్యూస్గా కొత్త వాళ్ళు పడితే ఫ్యాన్స్. నాకు ఇది ఇష్టం, కొత్త వాళ్ళతో పనిచేయడం నాకు ఎక్కువ ఇష్టం. సో కొత్త వాళ్ళతో ఎక్కువ పని చేస్తాను. వాళ్ళకి ఒక కష్టం ఉంటుంది, ఏదో నిరూపించాలనే ఒక తపన ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవుతారు. చాలా ఎక్కువ శాతం సక్సెస్ అయ్యారు. ఆ విషయం నా ఫిల్మోగ్రఫీ నువ్వు చూస్తున్నావు కదా, అవునా కదా. సో అంతే, నేను కొత్త వాళ్ళతో పనిచేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఎంత కుదిరితే అంత చేస్తాను. అలా కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చి ఆయన ఎన్నో హిట్లు కూడా కొట్టారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఇది ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు అండ్ మంచి రిజల్ట్స్ అయితే రావట్లేదు. కొత్త డైరెక్టర్స్ కూడా చాలా వరకు కొన్ని రొటీన్ టెంప్లెట్స్తో వస్తున్నారు, లేదా స్క్రిప్ట్ బాగుండి మంచి ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ అయినా ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతుంది. సో ఓవరాల్గా రవితేజ గారికి అయితే బాక్స్ ఆఫీస్లో ఫెయిల్యూర్గా నిలుస్తున్నాయి. చాలామంది రవితేజ గారు మాస్ కమర్షియల్ టెంప్లెట్ ఉన్న సినిమాలే చేస్తారని అంటారు. బట్ నాకు తెలిసినంత వరకు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేసి ఉండరు. ఈ మధ్యకాలంలో వచ్చిన డిస్కో రాజా, టైగర్ నాగేశ్వరరావు, ఈవెన్ ఈగల్ ఇవన్నీ కూడా పేపర్ మీద స్ట్రాంగ్ స్క్రిప్ట్సే. ఎగ్జిక్యూషన్ సరిగ్గా అవ్వలేకపోవడం అండ్ సమ్ టైమ్స్ అదర్ కమర్షియల్ రీజన్స్ వల్ల ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేకపోయారు. ఐ ఫీల్ మధ్యలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ నాకు పర్సనలీ నాకు ఆ యాంగిల్లో చూడడం నాకు చాలా ఇష్టం. కానీ బట్ ఫ్యాన్స్ జనాలకి అది కాదు. అక్కడే ఆ సినిమాల విషయాలు ఏం ఆడుకుంటాం లేదు, దానికి ఇంకో ఎపిసోడ్ చేద్దాం, ఎపిసోడ్ చేయాలి అది. బట్ నా ఫేవరెట్ సినిమాలు అయ్యాయి. ఈగల్ క్యారెక్టర్ కానీ ఆ 2 క్యారెక్టర్స్ నా ఫేవరెట్, నా కెరీర్లోనే లైక్ వన్ ఆఫ్. సో ఆబ్వియస్లీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వకపోవడంతో ఫార్ములా బేస్డ్ కమర్షియల్ సినిమాకి స్టిక్ ఆన్ అయిపోతున్నారు రవితేజ గారు. బట్ ఇక్కడే ఒక పెద్ద ట్రాప్ ఉంది. ఫార్ములా బేస్డ్ కమర్షియల్ మాస్ సినిమాలు ఆడియన్స్కి ఎప్పుడో బోర్ కొట్టేశాయి. దే హావ్ సీన్ ఇట్ ఆల్ బిఫోర్. సో ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వడం, మళ్ళీ కమర్షియల్ మాస్ సినిమాలు తీయడం, ఆడియన్స్ రిజెక్ట్ చేయడం, ఇదంతా ఒక సైకిల్లా నడుస్తుంది రవితేజ గారి కెరియర్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. సో దీనికి ఉన్న ఓన్లీ పాసిబుల్ సొల్యూషన్ ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం, లేదా కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చినా కానీ ఎగ్జిక్యూషన్ చాలా కేర్ఫుల్గా చేయడం. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ సెలెక్షన్. ఆయన మూవీస్కి రిలీజ్కి ముందు నుంచే చాలా నెగిటివిటీ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ హీరోయిన్ సెలెక్షన్. రవణ యంగానే ఉంటారు ఒప్పుకుంటా, బట్ ఆయన ఏజ్ ఇప్పుడు 50+. సో యంగ్ హీరోయిన్స్తో యాక్ట్ చేయడం అండ్ వాళ్ళతో ఇంటెన్స్ రొమాంటిక్ సీన్స్ చేయడం ఎందుకో స్క్రీన్ మీద సెట్ అవ్వట్లేదు అండ్ దీనివల్ల ఎన్నో ట్రాల్స్ అండ్ మూవీకి అనవసరమైన నెగిటివిటీ అయితే వస్తుంది. సారీ టు సే దిస్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన పనిచేసే హీరోయిన్స్ ఆయన పక్కన చాలా చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు అండ్ ఈ ఏజ్ గ్యాప్ వల్ల ఆడియన్స్ అయితే కనెక్ట్ అవ్వలేకపోతున్నారు స్క్రీన్ మీద. అండ్ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ నడుస్తున్నప్పుడు ఆడియన్స్కి కెమిస్ట్రీ కన్నా, ఆ క్యారెక్టరైజేషన్స్ కన్నా ఏజ్ డిఫరెన్సే కనిపిస్తుంది అండ్ దిస్ ఈజ్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్ ఫర్ ఎనీ మూవీ.
అండ్ బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే ఇద్దరు ఆర్టిస్ట్ మధ్య ఎప్పుడైతే మనం ఆ క్యారెక్టర్స్ మర్చిపోయి వాళ్ళ ఏజ్ గ్యాప్ని మాత్రమే చూస్తున్నామో ఆ సాంగ్ కానీ ఆ సీన్ కానీ ఫెయిల్ అయినట్టే అండ్ ఆడియన్స్ ఎప్పటికీ కనెక్ట్ అవ్వలేరు. సో ఫైనల్గా అది గైస్, ప్రాపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం అండ్ హీరోయిన్స్ విషయంలో జాగ్రత్తగా చూస్ చేసుకొని అనవసరంగా ఇంటెన్స్ రొమాంటిక్ సీన్స్ పెట్టకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఫైనల్లీ రవితేజ గారికి చెప్పేంత పెద్దోడినైతే కాదు కానీ జస్ట్ తెలుగు సినిమాలను అభిమానించే వ్యక్తిగా అండ్ రవితేజ గారిని ఇష్టపడే వ్యక్తిలా ఇది నా ఒపీనియన్ మాత్రమే. రాబోయే మాస్ జాతరతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిస్తున్నా. ఒక్క విషయంలో మాత్రం డౌట్ లేదు, రవితేజ గారు ఈజ్ ఎ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. ఆయన ఒక ప్రాపర్ స్క్రిప్ట్ని పిక్ చేసుకొని కరెక్ట్ డైరెక్టర్ పడితే మాస్ మహారాజా ఇస్ బ్యాక్ అని అందరు అనాల్సిందే. లేదు సార్.